అందరం కూడా ఒక క్షణం తల్ల వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాము. యేసయ్య, మా అందరితో కూడా నువ్వు మాట్లాడండి అయ్యా. నీ యొక్క వాక్యాన్ని మాకు పంచిపెట్టండి. నేను కాదయ్యా మాట్లాడేది, నువ్వు మాట్లాడండి అయ్యా. నేను మాట్లాడితే అది కేవలం చెత్త ప్రభావ, అది ఉపయోగం ఉండదు యేసయ్య. నువ్వు మాట్లాడితే అది మాకు జీవాన్ని ఇస్తుంది తండ్రి. దయచేసి ఆ జీవమైనటువంటి మాటలు మా అందరికీ కూడా పంచిపెట్టమని దేవా. సాతాను మా యొక్క ఆలోచనల్ని అటు ఇటు తీసుకువెళ్లకుండా వాటికి నీ కంచె వేయమని ప్రభావ ప్రార్థన చేస్తూ యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 17 నుండి 28 వచనాలు చదువుకున్నాము. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాము. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీస్తే అందరూ కూడా చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. బెన్యామీను కాక ఇశ్రాయేలీలలో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి, ఇశ్రాయేలీలు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధపంతులు తీర్చగా బెన్యామీనీలు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేలన కూల్చిరి. అయితే ఇశ్రాయేలీలు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీలు పోయి సాయంకాలము వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనీలు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మందిని నేల కూల్చి సంహరించిరి. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనేహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీలు మరలా మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెల్లుడి రేపు మీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. చాలు.
నేను ఈ వాక్యాన్ని యొక్క పారాగ్రాఫ్ని చదివినప్పుడు నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించింది. అందుకే నేను ఆ పారాగ్రాఫ్ని 4-5 రోజులు చదువుతూ ఉండినాను అనమాట. ఈరోజు దానిలో ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాల్ని మనం చూసుకునబోతున్నాము. ఈరోజు మన శీర్షిక ఏంటి, మన టైటిల్ ఏంటి అంటే మంచి క్రియలను దేవుని చిత్తానుసారంగా చేయడము, డూయింగ్ గుడ్ థింగ్ ఇన్ ఎ గాడ్లీ వే. బహుశా ఈ మాట మనందరికీ చాలా విచిత్రంగా అనిపించవచ్చు. మంచి విషయం అంటున్నావు, దేవుని చిత్తానుసారంగా చేయడం ఏంటి అని పాస్టర్ గారు అని బహుశా నన్ను ప్రశ్నించవచ్చేమో. కానీ మన దృష్టిలో చాలా మంచివి కనిపించవచ్చు, అవి మంచివిగా మన కంటికి అనిపించవచ్చు. కానీ ఆ మంచి పనులను కూడా మనము దేవుని చిత్తానుసారంగా చేసేటువంటి వ్యక్తులుగా ఉండడము అనేది ఎంతో ప్రాముఖ్యకరమైన విషయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో ఎంతో అవసరమైనటువంటి విషయాల్ని ఈరోజు మనం నేర్చుకునబోతున్నాము. ఈ యొక్క 20వ అధ్యాయానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ అని చెప్పనివ్వండి. 20వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 19వ అధ్యాయంలో ఇశ్రాయేలులో ఎంతో భయంకరమైనటువంటి పాపం జరిగిందనమాట. ఒక స్త్రీని ఒక సామూహిక అత్యాచారం చేయడం అనేది 17వ అధ్యాయంలో చూసాము. ఆ యొక్క క్రియ జరగడం వల్ల ఇశ్రాయేలులో ఎంతో ఆ యొక్క కోపము, ఆ బాధ అవన్నీ రగులుకుపోవడము అనేటువంటి బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క 20వ అధ్యాయానికి ఉందన్నమాట. 2 విషయాలు నేను చెప్పిన తర్వాత ఈ యొక్క 20వ అధ్యాయంలో విషయానికి మనం వెళ్దాము. సమ్ టైమ్స్ మన జీవితంలో మనం 20వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, అంతటా ఇశ్రాయేలులందరూ బయలుదేరి దాను మొదలుకొని బయర్షెబా వరకు గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్బాలో యెహోవా సన్నిధిని కూడెను. అప్పుడు వరకు ఇశ్రాయేలులు ఎట్లా ఉన్నారంటే, ఒకళ్ళు పడక, వీళ్ళంటే వాళ్ళకి పడక, ఆ గోత్రం అంటే ఈ గోత్రానికి పడక, అంత కొట్లాడుకుంటా ఉండినారనమాట. ఎప్పుడైతే ఈ యొక్క భయంకరమైనటువంటి హృదయ విదారకమైనటువంటి ఆ యొక్క గుండెను పగిలింపచేసేటువంటి ఆ క్రియ వాళ్ళ యొక్క సమాజంలో జరిగిందో, వాళ్ళందరూ కూడా ఏక మనసు అయ్యారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏక మనసు కలిగి యెహోవా సన్నిధిలో కూడుకున్నారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దీనిలో నుండి ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం నేర్చుకోవాలి. సమ్ టైమ్స్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, బ్యాడ్ థింగ్స్ జరగడం అనేది మన జీవితంలో మన మేలు కొరకు దేవుడు జరిగిస్తాడు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో, మన కుటుంబాల్లో కొన్నిసార్లు ఒక దుర్ఘటన లేకపోతే ఒక మనకి నచ్చనటువంటి విషయాలు జరిగినా కూడా దట్ ఈస్ గుడ్. ఇశ్రాయేలీలో ఆ పరిస్థితి జరగడం వల్ల వాళ్ళలో ఏం పుట్టుకొచ్చింది అంటే ఏకత్వం పుట్టుకొచ్చింది. ఒక్క మనిషిగా ఆలోచించటము, ఏక మనసుతో ఆలోచించటం అనేది పుట్టుకొచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మేబీ మీ కుటుంబంలో, మన కుటుంబాల్లో బహుశా అల్లుకల్లోలు, బహుశా మీరు పనిచేసినటువంటి మీ యొక్క వర్క్ ప్లేస్లో ఎంత అల్లకొల్లాలు, బహుశా అట్లాంటివి మీ జీవితంలో కలిగి ఉంటున్నారేమో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ బ్యాడ్ థింగ్స్. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఇంత స్ట్రేంజ్గా చెప్తున్నారు అని నన్ను ప్రశ్నించవచ్చేమో. కానీ దేవుడు ప్రతి నెగటివ్ విషయంలో నుండి కూడా, దేవుడు ప్రతి దుర్భరకరమైనటువంటి విషయంలో కూడా తన బిడ్డల కొరకు ఆశీర్వాదాన్ని తీసుకురాగలిగిన సమర్థునటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్లో అంత భయంకరమైన విషయం జరిగింది. ఆ తర్వాత మనం చూసాము ఇశ్రాయేలీయులు ఏక మనస్సు కలిగి ఉంటూ ఉన్నారని. I don't know what turmoil you are going through in your life. బహుశా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క ఉద్యోగంలో, నీ యొక్క భవిష్యత్తు గురించినటువంటి నీ యొక్క ప్రణాళికల్లో నీవు ఏ విధమైనటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో నాకు తెలియదు. కానీ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ దెమ్. ఎందుకంటే వాటిలో నుండి నీ దేవుడు నీ కొరకు శ్రేష్టమైన విషయాన్ని తీసుకొచ్చి ఉంటూ ఉన్నాడు. ఇంకోటి కూడా ఏంటో తెలుసా, అప్పటి వరకు మిద్యానీయుల చేత ఓడిపోతా ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలన్నింటిలో కూడా ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు. కానీ ఈ యొక్క భయంకరమైన విషయం వాళ్ళ జీవితంలో, వాళ్ళ సమాజంలో జరగటం అనేది వాళ్ళల్లో పౌరుషాన్ని తీసుకొచ్చింది, వాళ్ళల్లో ఉన్న బలాన్ని బయటకు తీసుకొచ్చింది, వాళ్ళలో ఉన్న ఆ యొక్క శూరత్వము అనేటువంటి దాన్ని బయటకు తీసుకొచ్చింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
బహుశా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆలోచించుండొచ్చు, ఇలా కామెంట్ చేసి ఉండొచ్చేమో, ఏం జరిగింది ఇశ్రాయేలీల్లో, ఏమన్నా మేము కని విని ఎరగలేదండి, మా ఇంట వంట లేదండి ఇలాంటి పని. బహుశా ఆ విధమైనటువంటి డిస్కషన్స్, కామెంట్స్ ఇశ్రాయేల్ గురించి జరిగినవేమో. అవన్నీ కూడా వాళ్ళలో నుండి ఒక శూరత్వాన్ని బయటికి తీసుకొచ్చినాయి. అవన్నీ కూడా వాళ్ళలో ఒక దేవుని కొరకైన పౌరుషాన్ని వాళ్ళ నుండి బయటకు తీసుకొచ్చినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము కూడా యుద్ధము చేయగలము అనేటువంటి కత్తి దుయ్యగలిగిన వ్యక్తులు బయటకు వచ్చేటట్లుగా ఆ సిచ్యువేషన్ చేయడాన్ని చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహుశా నీ జీవితంలో కూడా ఇటువంటి కామెంట్ చేసేటువంటి, క్రిటిసిజం చేసేటువంటి వ్యక్తులు నీ మధ్యలో ఉన్నారేమో. కొన్నిసార్లు వాళ్ళ మాటలు నీకు బళ్ళల్లాగా గుచ్చుకునేటువంటి మాటలు నీ జీవితంలో నీవు కలిగి ఉంటున్నావేమో. లెట్ దెమ్ స్టిమ్యులేట్ యూ. ఆ మాటల ద్వారా నీవు కృంగిపోవద్దు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాటల ద్వారా మీ జీవితంలో కన్నీళ్లలో మునిగిపోవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు ధైర్యం తెచ్చుకొని నీలో నుండి దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ధైర్యమైనటువంటి శూరుడైనటువంటి వ్యక్తిని నువ్వు బయటకు తీసుకురావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో నా దగ్గరికి ఒక సిస్టర్ వచ్చి మాట్లాడుతూ, నన్ను ఎప్పుడు వీళ్ళు ఇలా అంటున్నారు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు సరిగ్గా చదువుకోవు, నువ్వు సరిగ్గా చదువుకోవు, నువ్వు ఫిట్ ఫర్ నథింగ్ అని అంటూ ఉన్నారు అక్క. నన్ను చాలా ఇసరించుకుంటున్నారు అక్క అని నాకు చెప్పినప్పుడు నేను ఒకటే అన్నాను, వాళ్ళు అలా అన్న కొద్దీ నువ్వు ఇంకా కసిగా చదువుకోవాలి అని చెప్పానన్నమాట. వాళ్ళను ఎంతగా తీసివేసి తృణీకరించి నేను చూసే కొద్దీ నువ్వు ఇంకా పట్టుదల తెచ్చుకొని నువ్వు ముందుకు రావాలి అని నేను చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ చుట్టూ ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తుల మీద నీ దేవుడు నీలో పెట్టినటువంటి శూరత్వం పైకి రావాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనుషుల మాటలు మనల్ని కృంగతీయకూడదు, కానీ వాటిలో నుండి మనలో దేవుడు పెట్టిన శూరత్వాన్ని మనం బయటకు తీసుకురావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి వెళ్ళి మనం చదువుకుందాము. సో ఏం జరిగింది అంటే, ఆ యొక్క భయంకరమైన విషయం జరిగింది ఇశ్రాయేలు యొక్క సమాజంలో. ఇశ్రాయేలులో అందరూ కూడా అక్కడ చేరుకొని నిర్ణయం తీసుకున్నారు. ఏమని నిర్ణయం తీసుకున్నారు అంటే, ఈ యొక్క పాపము చేసిన వారిని వారి సమాజంలో నుండి నిర్మూలన చేయాలి, నాశనం చేయాలి, వారిని హతమార్చాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది మంచిదంటారా చెడ్డదంటారా? ఇప్పుడు చెప్పండి నాతో పాటు. మంచిదంటారా చెడ్డదంటారా? వాళ్ళ ధర్మశాస్త్రం చెప్తుంది ఏమనంటే, వ్యభిచారం చేసిన వారిని మీరు చంపేయండి అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి వారి ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ ధర్మశాస్త్ర ప్రకారమే వారు ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళు చేయాలనుకుంటున్నది మంచి పనా చెడ్డ పనా? దేవుని యొక్క వాక్యానుసారంగా మంచి పనే చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 20వ అధ్యాయము 28వ వచనం నుండి చదవడం ప్రారంభిద్దాము. దానికంటే ముందుగా ఒక చిన్న లెక్కలు చూసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది కూడుకున్నారు ఇశ్రాయేలీలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, కిందకెళ్ళి మనం చూస్తే 4 లక్షల మంది కూడుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత వారికి నేను ఆ వచనాన్ని చూపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో 17వ వచనాన్ని చదువుకుందాం. బెన్యామీను కాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. చాలు. సో ఇశ్రాయేలీయులు ఎంతమంది బయలుదేరారు? బెన్యామీను అనేటువంటి వంశం కాకుండా, అంటే 4 లక్షల మంది బయలుదేరారు. బెన్యామీనులు ఎంతమంది బయలుదేరారు అన్నటువంటి విషయాన్ని 14వ వచనాన్ని చదువుకుందాము. యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీలు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదియు సమర్థులై పట్టణమునకు వచ్చిన వారు 26,000 మంది అయిరి. సో 26,000 ప్లస్ 700 ఎంతమంది అండి? 26,700 మంది బెన్యామీనులు అనమాట. ఎంతమంది ఇశ్రాయేలీయులు ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది అని చదివాము? మీరందరూ కూడా ఈ యొక్క అంకెలు గుర్తుపెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. దట్ స్పీక్స్ అ లాట్ అనమాట. 4 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు. బెన్యామీనులు కేవలము 26,700 మంది ఉన్నారు.
సో ఎవరు అవుట్ నెంబరింగ్, ఎవరు విస్తారంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూస్తే డెఫినెట్గా మనం ఇశ్రాయేలీయులు విస్తారంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో 18వ వచనాన్ని చదువుదాము. వీరు లేచి బేతేలునకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చాను. సో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేయడాన్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళు వెళ్ళారు దేవుని దగ్గరికి, మంచి కార్యమే చేయాలనుకున్నారు. ఏంటి అంటే పాపము జరిగించిన వారిని సమాజంలో నుండి తీసివేయాలి అన్నది వారికి ఉన్నటువంటి ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ప్రకారము మంచి విషయము. ఆ మంచి కార్యాన్ని చేయాలి అనుకుని 4 లక్షల మంది కూడుకున్నారు. వాళ్ళు అందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, అయా బెన్యామీనులతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి అనుకుంటున్నాము, ఎవరిని ముందుగా వెళ్ళమంటావయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. దేవుడు కూడా ఆన్సర్ టు ద పాయింట్ చెప్పాడనమాట. ఏమని? యూదా వాళ్ళు ముందెళ్ళాలి అని చెప్పి దేవుడు జవాబు చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు చూస్తే ఏం జరిగింది అంటే, బెన్యామీనులతో యుద్ధము చేయు బయలుదేరినప్పుడు ఇశ్రాయేలులు గిబియా మీద పలుటకు యుద్ధ పంక్తులు తీర్చగా ఏం జరిగింది అంటే 22,000 మంది నేల కూల్చిరి. బెన్యామీలు ఇశ్రాయేలుని ఎట్లా విజయం సాధించారు అంటే ఇశ్రాయేలుల మీద 22,000 మంది చనిపోయారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మళ్ళీ ఆలోచిద్దాము. మంచి పనే చేయాలనుకున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా అడిగారు అనమాట, దేవా ఎవరు ముందుకెళ్ళాలి అని చెప్పి. చాలాసార్లు మన ప్రార్థన కూడా మన జీవితంలో ఇలానే ఉంటుంది. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఆల్రెడీ ఒక డెసిషన్లో వెళ్ళిపోయారనమాట. ఏమనంటే, మేము యుద్ధం చేయాలనుకుంటున్నాం దేవా, నువ్వు ఒకటే చెప్పు, వాళ్ళు పంపించమంటావా వీళ్ళని పంపించమంటావా? అంతేకాని వాళ్ళు అందులో దేవుని యొక్క దేవా అసలు యుద్ధంకి వెళ్ళమంటావా లేదా అన్నటువంటి మాట అడగట్లేదు వాళ్ళు. దావీదు జీవితాన్ని మీరు ఎప్పుడు పరిశీలించినా ఫిలిస్తీన్లు ఎప్పుడు యుద్ధానికి వచ్చినా అయ్యా వెళ్ళమంటావా లేదా అని అడిగేవాడు దేవుణ్ణి. టోటల్ సరెండరెన్స్ టు గాడ్ అన్నమాట. వీళ్ళకి వాళ్ళ గురించిన వాళ్ళకున్న సెల్ఫ్ రైచియస్నెస్ అన్నమాట. నేను మంచి పనే చేయాలనుకుంటాను కదా అనేటువంటి ఆ ధైర్యంతో పాటు ఏదో దేవునికి కంటి తుడుపుగా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి ప్రార్థన చేశాము అన్న కంటి తుడుపు ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉన్నారనమాట. చాలాసార్లు క్రైస్తవులు కూడా వారి జీవితంలో ఓటమిని ఎదుర్కోవడానికి కారణం ఏంటో తెలుసా? మంచి పనిని దేవుని చిత్తానుసారంగా చేయకపోవడం వల్ల ఓటమిని ఎదుర్కొంటారు. ఇశ్రాయేలులు మంచి పని చేయాలనుకుంటున్నారు, దేవుని దగ్గరికి కూడా వెళ్ళారు. ఎలా వెళ్ళారు దేవుని దగ్గరికంటే నామమాత్రంగానే వెళ్ళారనమాట. టోటల్గా ఆయనకి సమర్పించుకొని దేవుని దగ్గరికి వెళ్ళలేదు. అందుకే దేవుడు ఎంతంటే అంతే జవాబు చెప్పి పంపించాడు వాళ్ళకి. అయ్యా ఎవరిని ముందుకు పంపమంటావు అని అడిగారు వాళ్ళు, అంతే. దేవుడు ఏమని జవాబు చెప్పి పంపించాడు? యూదా వాళ్ళు ముందుకు వెళ్ళండి అని మాత్రమే జవాబు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో శ్రేష్టమైన భయపడాల్సిన విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. బహుశా నేను విశ్వాసిగా బాగానే ఉన్నానులే, బహుశా నేను విశ్వాసిగా నాకంటూ ఓ స్టాండర్డ్ ఉందిలే అని చెప్పి నువ్వు అనుకుంటూ నీ విశ్వాస జీవితంలో నువ్వు ముందుకెళ్తున్నాను అని అనుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోనటువంటి వ్యక్తిగా నీవు ఈరోజు జీవిస్తూ ఉన్నావా? ఎంతో ప్రాముఖ్యమైన విషయము. ఇశ్రాయేలులు మంచి పని చేయాలనుకుంటారు, కానీ దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని అడగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు. ఎలా దేవుడు జవాబిస్తాడంటే నువ్వు ఎంత అడిగావో అంతే జవాబిస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన మీద సంపూర్తిగా ఆధారపడినప్పుడు ఆయన తన యొక్క సంపూర్ణమైన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో చాలా జాగ్రత్తగా పరిశీలించుకో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు.
అందుకే తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువు అయినట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.